సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నేను జనరల్గా అయ్యన్న పాత్ర గారితో పార్టీ కంటే కొత్తగానే అయ్యన్న పాత్ర గారితో నాకు చాలా ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చినటువంటి సందర్భం. అలాగే నా గురువు గారు అయినటువంటి స్వర్గీయ దేవుడి గారికి నేను శిశువుని. అయితే ఈవేళ నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నుంచి నేను పక్క పార్టీకి వెళ్ళడం ఆవేళ అనేక కారణాలు అనేక సందర్భాలు ఇచ్చేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఏంటి అని చెప్పి ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల నుంచి ఉన్నటువంటి ఆలోచన కంపారిజన్ చేస్తే కొంచెం చాలా బాధగానే అనిపిస్తూ ఈవేళ నేను తెలుగుదేశం పార్టీలో రావడానికి గల ప్రధానమైనటువంటి విషయం అభివృద్ధి అంటూ చేయగలిగితే అయ్యన్న పాత్రుడి గారితో చేయించుకోవాలనే ఒక వ్యక్తిగత నమ్మకంతో, అది కూడా ప్రధానంగా మా మండలంలో 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈయన రేపు మళ్ళా గెలుస్తున్నారు, ఈ రాష్ట్రానికి మంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మా తాండవారేడును మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినట్టునే ఆ రోడ్డు చేస్తే మా ఊర్లో చాలా మందికి పిల్లలు ఇవ్వాలని అనుకుంటే భయపడుతున్నారండి, మీ ఊరు రోడ్డు ఉన్నదా అని చెప్పి వర్షాకాలంలో. వాస్తవం సార్, ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను. గతంలో కూడా ఆ పార్టీలో ఉన్నా సరే ఆ నాయకత్వం తీసిన సందర్భాలు. నేను కోఆప్షన్ మెంబర్ గా కూడా రిజైన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఏ పదవిలో లేను. నేను ఆ పార్టీ పదవితో పాటు నా యొక్క పదవిని కోఆప్షన్ మెంబర్ గా నేను మైనార్టీ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఆ పదవిని నేను రిజైన్ చేస్తే నేను తెలుగుదేశం పార్టీలో ఇవాళ జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్. 2, తాండవ టూరిజం గా చాలా డెవలప్ అవ్వాల్సినటువంటి ప్రాంతం. దానివల్ల ఏంటంటే సార్ అంటే ఆ ప్రాంతం టూరిజం గా డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా వాళ్ళ పార్టీలో జాయిన్ అయినటువంటి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ అరకు అనంతగిరి మండలాలాగా. అది ప్రధానంగా చేయమని చెప్పి అయ్యన్న పాత్రుడి గారు నేను పార్టీకి జాయిన్ అయిన సందర్భంగా ఇది ఒక విన్నపంగానే నేను మనవి చేయమని చెప్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది మొదటగా తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే 2వ సమస్య మాధవనగరం పంచాయతీకి సంబంధించినటువంటిది స్థిర నివాసుల పట్టాల ప్రాబ్లం చాలా ఉన్నది. అది ఒక అయ్యన్న పాత్రుడి గారు 1 గంట జాయింట్ కలెక్టర్ కూర్చుంటే పని పూర్తి అవుతుందని చెప్పి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రెండింటికి చేయమని చెప్పి ఇచ్చేసి నాకు అంతకన్నా ఎక్కువ కోరుకులు లేవు. నాకు ఆస్తి సంపాదించుకుందామని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో అయితే నేను చేరలేదు. ప్రజలు అడిగి 3 సమస్యలు కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలే, నీ సొంత సమస్యలు కాదు, నాయి కాదు. అది జెన్యూన్ కూడా. నేను ఇందాక దీంట్లో తాండవ చెప్పాను, నీకు రోడ్డు చెప్పాను, టూరిజం చేస్తాను అని చేత తప్పనిసరిగా 3 సమస్యలు కూడా ముఖ్యమైన మంచి సమస్యలు, 10 మంది పనిచేసే సమస్యలు తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది చెప్పినట్టు వచ్చిన 3 టేకప్ చేసి పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తాను. ఉంటాను. నేను ఇంకొక విషయం చెప్పాలా, ప్రజలకు రెవల్యూషన్ క్యాండిడేట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల నుంచి వచ్చాడని అనుకుంటే పార్టీలు మారినప్పుడు ఉద్యమాలు కూడా అప్పుడప్పుడు పక్కన పెడతా ఉంటాం. మీరు మమ్మల్ని మన్నించారు. 2వది ఏంటంటే సార్ అంటే చిన్న విషయం, ఈవేళ నేను నాయకుడిగానైతే తెలుగుదేశం పార్టీలో సెలమని అవదలుచుకోలేను. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయ్యన్న పాత్రుడు గారు ప్రజలకు నీకు వాన పోస్టులు అంటించే ఉద్యోగం అప్పచెప్పం పార్టీలో అనుకుంటే నేను ఆ వాన పోస్టులు అంటించడానికైనా సిద్ధం తప్ప నేను నాయకత్వం వహించడానికి అయితే సిద్ధంగా లేనని చెప్తూ పార్టీ బాగుపడుతుందని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడ దాకా వెళ్ళడానికైనా సరే నేను, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వాన పోస్టులు అంటించి స్థాయికి ఎదిగాను. మళ్ళా తెలుగుదేశం పార్టీలో నేను మళ్ళీ 1వ తరగతి కాబట్టి మళ్ళీ ఆయన ఆ పని అప్పచెప్పితే నేను ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ మళ్ళీ ఒకసారి వాళ్ళు చేసుకుంటాను.
సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వ్యూవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.